ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ టు KCC న్యూస్. నేను స్వీటీ. ముందుగా హెడ్లైన్. భవిష్యత్తులో మినీ మాల్స్ గా రేషన్ దుకాణాలు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం. రేషన్ దుకాణాలతో పారదర్శకంగా ప్రజా పంపిణీ. సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు వెల్లడి. కాకినాడ జిల్లాలో ప్రశాంతంగా పోలీస్ కానిస్టేబుల్ వ్రాత పరీక్షలు. పరీక్ష కేంద్రాలను సందర్శించిన SP బిందు మాధవ్. అస్తమించిన కాకినాడ ఐడియల్ కళాశాల వ్యవస్థాపకురాలు డాక్టర్ చిరంజీవి కుమారి. సంతాపం తెలిపిన నగర ప్రముఖులు, అభిమానులు. ప్రజారోగ్య పరిరక్షణ దృష్ట్యా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో భవిష్యత్తులో రేషన్ దుకాణాలను మినీ మాల్స్ గా మారుస్తామని రాష్ట్ర పౌర సరఫరాల, వినియోగదారుల వ్యవహారాలు శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఆదివారం కాకినాడ రూరల్ నియోజకవర్గం వాకలపూడి గ్రామంలో సూరంపుడి కిషోర్ చౌకదారుల దుకాణం వద్ద రేషన్ సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్, రాష్ట్ర పౌర సరఫరా శాఖ కమిషనర్ సౌరవ్ గౌర్, ప్రభుత్వ విప్, శాసన మండలి సభ్యులు పిడుగు హరిప్రసాద్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా DCCB చైర్మన్ తుమ్మల రామస్వామి, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, రాష్ట్ర పౌర సరఫరా సంస్థ చైర్మన్ తోట సుధీర్, మాజీ మంత్రి చిక్కల రామచంద్రరావు, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. అనంతరం మంత్రి, అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి కృష్ణంశెట్టి గోపాల్ అనే వృద్ధుడి ఇంటికి వెళ్లి స్వయంగా రేషన్ సరుకులను అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, ప్రజా ఆరోగ్య పరిరక్షణ దృష్ట్యా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు సహకారంతో భవిష్యత్తులో రేషన్ దుకాణాలను మినీ మాల్స్ గా మార్పు చేసేందుకు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామని అన్నారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి రేషన్ షాపు ద్వారా నిత్యావసర సరుకులను పంపిణీ చేయడంతో నెలలో 15 రోజుల్లో ఎప్పుడైనా సరుకులు తీసుకునేందుకు అవకాశం ఉందని అన్నారు. గతంలో NDU వాహనాల రాక కోసం ప్రజలు తమ పనులు మానుకొని పడిగాపులు పడాల్సి వచ్చేదని ఎమ్మెల్యే పంతం నానాజీ గతంలో జరిగిన సందర్భాలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. నేడు ఉచితంగా బియ్యం, తక్కువ ధరకే కందిపప్పు, పంచదార పంపిణీ చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ SADC చైర్మన్ వేగుళ్ల లీలాకృష్ణ, రాష్ట్ర పౌర సరఫరా సంస్థ డైరెక్టర్ కడలి ఈశ్వరి, ఇన్ఛార్జి కాకినాడ RDO చైత్రవర్షిణి, లీగల్ మెట్రాలజీ DCN జనార్దన్ రావు, కాకినాడ రూరల్ మండలం తహసీల్దార్ SLN కుమారి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. శాసనసభ్యుడిగా జనసేన పార్టీ కోసం సుదీర్ఘమైన ప్రయాణం మాతో చేసిన పంతం నానాజీ గారికి, ఈనాటి సమావేశానికి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి అనేక సంవత్సరాల నుంచి కష్టకాలం నిలబడి ఈరోజు ప్రజలందరికీ సేవ చేయడానికి ఒక అవకాశం రాష్ట్ర ప్రభుత్వ వ్యక్తిగా, శాసన మండలి సభ్యులుగా ఈ కార్యక్రమాన్ని వచ్చేసిన హరిప్రసాద్ గారికి, అదేవిధంగా మా పౌర సరఫరాల శాఖకి సంబంధించిన కమిషనర్ గారు సౌరవ్ గౌర్ గారు,
జాయింట్ కలెక్టర్ రాహుల్ గారు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి చైర్మన్గా తోటా సుధీర్ గారు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన మాజీ మంత్రివర్యులు చిక్కల గారికి, మాజీ శాసనసభ్యులు దొరబాబు గారికి, కొత్తగా అపాయింట్ అయిన రేషన్ బియ్యం అక్రమ రవాణాలను అడ్డుకునే ఉద్దేశంతో ఎన్డీయూ వాహనాలు కూటమి ప్రభుత్వం రద్దు చేసిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అమల్లోకి తెచ్చి రేషన్ దుకాణాల వద్ద నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని కాకినాడ సిటీ నియోజకవర్గం 34వ డివిజన్ బ్యాంకుపేట వద్ద ఎమ్మెల్యే వనమాడి కొండబాబు రేషన్ షాప్ నెంబర్ 29ని ప్రారంభించారు. స్థానిక 34వ డివిజన్ బ్యాంక్పేటలో షాప్ నెంబర్ 29ని ప్రారంభించేందుకు వచ్చేసిన సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబును డివిజన్ ఇన్ఛార్జ్ పొంగ బుజ్జి ఘనంగా స్వాగతం పలికి, అలాగే రేషన్ షాప్ డీలర్ కె కృష్ణ ఎమ్మెల్యేను దుస్సాల్వా కప్పి ఘనంగా స్వాగతం పలికారు. ముందుగా అర్బన్ తహసీల్దార్ జితేంద్ర అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్గొని మాట్లాడారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకునే సదుద్దేశంతో ఎన్డీయూ వాహనాలను కూటమి ప్రభుత్వం రద్దు చేసిందని, ప్రతి నెల 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు రేషన్ సరుకులను పాత పద్ధతిలోనే డీలర్లు లబ్ధిదారులకు దుకాణాల వద్ద పంపిణీ చేస్తారు అని, వృద్ధులకు, దివ్యాంగులకు ఇంటి వద్దకే రేషన్ సరుకులు సరఫరా జరుగుతుందని, ఎన్డీయూ వాహనాలు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితుల్లో కూలి పనులు చేసుకునేవారు పని మానేసి వాటి కోసం ఎదురు చూడాల్సి వచ్చేదని చెప్పారు. దుకాణాల వద్ద రేషన్ సరుకులు ఇవ్వడం వల్ల వారు 15 రోజులు ఏ సమయంలో కావాలంటే ఆ సమయంలో నిత్యావసర సరుకులు తీసుకునే వెసులుబాటు ఉంటుందని కొండబాబు పేర్కొన్నారు. అలాగే బీజేపీ నాయకులు ఎనిమిరెడ్డి మాలకొండయ్య, జనసేన నాయకులు మనోహర్లు కూడా మాట్లాడుతూ రేషన్ షాపు ద్వారా అందించే సరుకులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. అనంతరం 29 షాపును ఎమ్మెల్యేతో పాటు కూటమి నాయకులు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. 34వ డివిజన్ కు విచ్చేసిన సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుని క్లస్టర్ ఇన్ఛార్జ్ ఎక్స్ రహీం ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ఓ శ్రీనివాస్, నగర టీడీపీ అధ్యక్షులు మలిపుడి వీరు, మాజీ కార్పొరేటర్ బంగారు, సూర్యావతి సత్యనారాయణ, మనోహర్ గుప్తా, తజుద్దీన్, రెడ్నం సత్యబాబు, పొంగ సత్య, బచ్చు కృష్ణ, పందిరి బాబీ, కోడూరి పెద్ద, అమలకంటి బలరాం, బాల, నక్కా సూరిబాబు, అజయ్, శ్రీనివాస్, శ్రీను, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏంటిదని అడిగితే సైరన్ వేసిన తర్వాత మనం వెళ్ళి తీసుకోకపోతే ఆ రోజు మళ్ళీ రేషన్ ఎవరు ఇంకా. అందుకనే కొన్ని నైటీతో కూడా పనులు మానుకుని వచ్చి తీసుకున్నాం బాబు అని చెప్పడం జరిగింది. బాధ వేసిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బాధ వేసింది ఏంటి పరిస్థితి అని చెప్పి. ఆయనేమో ఇంటింటికి రేషన్ అన్నాడు. ఒక సందర్భంలో ప్రెస్ మీట్ కూడా పెట్టి చెప్పాం, రాష్ట్ర ప్రభుత్వం తెలుస్తుందని చెప్పి, ఎవరైనా మీ వాళ్ళు ఇంటింటికి ఇవ్వట్లేదు, వీధి బయట సైరన్ వేస్తున్నారు, అక్క చెల్లెలు నైటీలతో వస్తున్నారు చూడవయ్యా అని చెప్పి కూడా చెప్పాం, వినిపించుకోలేదు. అది కూడా ఏంటంటే వాళ్ళ స్వార్థం కోసం పనిచేస్తారండి, వాళ్ళ కోసం. గతంలో మన ఇంట్లో ఆడబిడ్డ ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు వెళ్ళి తెచ్చుకునేది. ఇంట్లో మన ఆడవాళ్ళు ఎలా పోనా మగవాడు పనులోకి వెళ్ళిపోయేవారు. సాయంత్రం వచ్చినప్పుడు రేషన్ తీసుకొచ్చి ఇంటి దగ్గర ఇచ్చేసేవారు. అవునా కదా? పనులోకి వెళ్ళేటప్పుడు వెళ్ళి సాయంత్రం వచ్చేటప్పుడు ఇంటి దగ్గర ఇచ్చేసి వెళ్ళిపోయేవారు. బ్రహ్మాండంగా జరిగేది. అవునా కదా? నువ్వు ఇంటికి ఇస్తానని చెప్పి నీ స్వార్థం కోసం మళ్ళీ కార్డు బియ్యం ఇవ్వకపోతే ఆ బియ్యం మళ్ళీ తీసుకోవడానికి లేదు. ఆ వ్యాన్ కూడా తీసుకున్నాడు, వాళ్ళే పట్టుకెళ్ళిపోయేవారు. ర్యాకెట్ ఇదంతా తెలుసు అందరికీ. వాళ్ళే తీసేసుకునేవారు. గతంలో రేషన్ డీలర్స్ ఉండేవారు. ఆ డీలర్స్ ఇలాంటి అద్దె తీసుకున్నారు. వాళ్ళు వ్యాపారం సరే డిపో వాళ్ళకి వచ్చినారు, అద్దె తీసుకున్నారు. ఈ సొంత అద్దెతో ఇది పెట్టుకునేవారు, వాళ్ళు వేసుకునేవారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకునేవారు. వీళ్ళు ఉండగా మళ్ళీ వ్యాన్ పెట్టి ఇంకోరికి అప్పు చెప్పారు, పెట్టి ఇంకోరికి అప్పు చెప్పారు. ఎందుకంత అవసరం ఉంది? అవునా కదండి? అందుకే ఇన్ని ఇబ్బందులు పడుతున్నారని, ఇన్ని కష్టాలు పడుతున్నారని మనం చెప్పినా సరే మార్చలే. మళ్ళీ ప్రజలకి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా వాళ్ళు తెచ్చుకుని ఇచ్చేలాగా, అదేవిధంగా పెద్దవాళ్ళు ఎవరన్నా సరే 60 సంవత్సరాలు ఉన్నవాళ్ళు కానీ వికలాంగులు కానీ ఎవరన్నా వచ్చి తీసుకోకపోతే వాళ్ళ ఇంటికి కూడా పట్టుకొని ఇచ్చేలాగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకున్నారని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. కార్యక్రమానికి వచ్చేసిన గౌరవ శాసనసభ్యులు శ్రీ వనమాడి కొండబాబు గారికి, అట్లాగే వేదిక మీద ఉన్న పెద్దలు అందరికీ, అట్లాగే ఇక్కడ హాజరైన రేషన్ షాప్ డీలర్స్కి, మీడియా ప్రతినిధులకి అందరికీ నా నమస్కారం. మనకి రేషన్ షాపుకు సంబంధించి మన పట్టణంలో 116 రేషన్ షాపులు ఉన్నాయి. దానికి సంబంధించి సుమారు
79,000 రేషన్ కార్డులు ఉన్నాయి. అట్లాగే ఈ మధ్యకాలంలో మన కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చినట్టు కొత్త రేషన్ కార్డుల మంజూరు, అట్లాగే పాత రేషన్ కార్డులో ఉన్న స్ప్లిట్టింగ్ కానీ కొత్త సభ్యుల చేరిక, అలాగే తొలగింపుకి మనకి ఆన్లైన్ విధానంలో సచివాలయంలో మనకి సర్వీసులు ఇవ్వడం జరిగింది. అవన్నిటికి కూడా ఏ విధమైన కాల పరిమితి లేకుండా ఎప్పుడైనా పెట్టుకునేలాగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు సూచన ఇవ్వడం జరిగింది. అట్లాగే ఇప్పుడు రేషన్ కార్డుకు సంబంధించి మనకి ప్రతి రేషన్ షాపు మనకి ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు, అట్లాగే సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు తెరిచి ఉంచుతుంది. అట్లాగే మనకి ఎవరికైతే వికలాంగులు ఉన్నారో, సీనియర్ సిటిజన్స్ 65 సంవత్సరాలు దాటిన వాళ్ళకి కూడా మనకి డోర్ డెలివరీ కార్యక్రమం కూడా ఉంటుంది. దాన్ని మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల వరకు ఫస్ట్ 5 రోజులు పూర్తి చేయాలని మనకి విధి విధానాలు ఇచ్చారు. అట్లాగే దీంతో పాటు మనకి రేషన్ షాపులకు సంబంధించిన గతంలో ఏదైతే సరుకులు ఉన్నాయో అవన్నీ కూడా మనకి అందుబాటులో ఉంటాయి. ఇప్పుడే ఎంఆర్ఓ వచ్చినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం పేద ప్రజలకి రేషన్ కార్డుల ద్వారా ఇచ్చేటటువంటి సరుకులు ఏవైతే ఉన్నాయో 1 రోజు 2 రోజులకి పూర్తి చేయకుండా 15 రోజుల పాటు అందుబాటులో పెట్టి ప్రతి ఒక్కరూ తీసుకునే విధంగా డిపోల ద్వారా గతంలో ప్రభుత్వంలో ఉండేటటువంటి విధానాన్ని ప్రవేశపెట్టి, అదేవిధంగా ప్రత్యేకంగా 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి కూడా డోర్ డెలివరీ ఇస్తామని చెప్పి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా మంచి నిర్ణయం. ఆ విధంగా పేద ప్రజలందరికీ కూడా చక్కగా ఏవైతే రేషన్ కార్డు ద్వారా వచ్చేటటువంటి సరుకులని తీసుకోవాలని చెప్పి వారి అందరికీ అందుబాటులో అన్ని సమయాల్లో కూడా ఉంచాలని కూడా అధికారులను కోరుతూ ఈ యొక్క నిర్ణయం తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, సివిల్ సప్లై మినిస్టర్ నాదెండ్ల మనోహర్ గారికి, ఇక్కడ ప్రారంభానికి ఇచ్చేసిన పెద్దలు కొండబాబు గారికి, ఈ సమావేశానికి వచ్చిన అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఈ మంచి అవకాశాన్ని ప్రజలు ఉపయోగించుకోవాలని నేను ప్రత్యేకంగా కోరుతూ, ప్రజలందరూ కోరుకున్నట్టుగా ఆర్థిక ఇబ్బందులు, పీడిఎస్ వెహికల్స్ ద్వారా పడుతున్న వెహికల్స్ యొక్క ఇబ్బందులు చూసి ఈ రోజు చౌక దుకాణాలని మళ్ళీ ప్రారంభించడం ఎంతో హర్షణీయం. ఈ రోజు నాదెండ్ల మనోహర్ గారు సివిల్ సప్లైస్ మినిస్టర్ అయిన తర్వాత ఈ చౌక దుకాణాల్లో ఇవ్వాల్సిన వస్తువులను కూడా పంచదార, కందిపప్పు, అలాగే బియ్యాన్ని కూడా పెంచి ఈ రోజు అందరికీ అందుబాటు ధరలో తీసుకురావడం వల్ల కూటమి ప్రభుత్వం మీద ప్రజలందరికీ నమ్మకం ఏర్పడింది. ఈ నమ్మకాన్ని అలాగే ఉంచుకుంటూ రానున్న రోజుల్లో చౌక దుకాణాల ద్వారా ఇంకా కొన్ని సరుకులు పెంచుతారని చెప్పి నాదెండ్ల మనోహర్ గారి సూచనలు మీ అందరికి కూడా చెప్పదలుచుకున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహిస్తున్న పోలీస్ కానిస్టేబుల్ తుది వ్రాత పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. కాకినాడ జిల్లా వ్యాప్తంగా 12 పరీక్షల కేంద్రాలలో జరిగిన ఈ పరీక్షలు కట్టుదిట్టమైన భద్రతల మధ్య ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరిగింది. ఉదయం 9 గంటలకే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. ప్రతి అభ్యర్థిని హాల్ టికెట్, గుర్తింపు పత్రాల ఆధారంగా క్షుణ్ణంగా తనిఖీ చేసి కేంద్రంలోకి అనుమతించారు. కాకినాడ జిల్లాలో పరీక్షా కేంద్రాలకు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ వెళ్లి బందోబస్తును ఏర్పాట్లను పర్యవేక్షించారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన పోలీస్ కానిస్టేబుల్ తుది వ్రాత పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించినట్లు ఎస్పీ బిందు మాధవ్ పేర్కొన్నారు. ప్రముఖ విద్యావేత్త, సాహితవేత్త, కాకినాడ ఐడియల్ కళాశాల వ్యవస్థాపకురాలు డాక్టర్ చిరంజీవిని కుమారి అస్తమించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న 94 ఏళ్ల చిరంజీవి కుమారి ఆదివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. అనేక మంది జీవితాలను వెలుగులోకి తెచ్చిన మహానుభావురాలు. విద్యారంగానికి ఆమె చేసిన సేవలు అమోఘం. డాక్టర్ చిరంజీవి కుమారి పార్థివ దేహాన్ని విద్యార్థులు, కళాశాల సిబ్బంది సందర్శనార్థానికై సోమవారం ఉదయం 9 గంటలకు ఇంద్రపాలెం క్యాంపస్లో ఉంచనున్నారు. ఆమె మరణం పట్ల కాకినాడ నగరంలోని ప్రముఖులు డాక్టర్ చిరంజీవి కుమారి పార్థివ దేహం వద్ద శ్రద్ధాంజలి ఘటించి నివాళులర్పించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థించారు.
ప్రజలకు రేషన్ షాపుల ద్వారా నాణ్యమైన నిత్యావసర సరుకులు చౌక ధరలకే అందించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సుడిగాలి పర్యటన చేసి పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ముందుగా పిఠాపురం పట్టణంలో అతి పురాతనమైన దేవాలయమైన సకలేశ్వర స్వామి ఆలయం పునర్నిర్మాణాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. అనంతరం పిఠాపురం మండలం కంద్రాడలో జనసేన పార్టీ నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్, పిల్లా శివశంకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్, డీజిల్ ఫిల్లింగ్ స్టేషన్ ను మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ పిల్లా శ్రీధర్, పిల్లా శివశంకర్ చేతుల మీదుగా మంత్రి నాదెండ్ల మనోహర్ ఎమ్మెల్సీ హరిప్రసాద్ ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం అనంతరం మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, పెండెం దొరబాబు, జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్, డీసీసీబీ బ్యాంక్ చైర్మన్ తుమ్మల బాబు, జిల్లా కలెక్టర్ షణ్మోహన్ షగీల్, పాడాపీడి చైత్రవర్షిణి, సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ తోటా సుధీర్, వాగ్దేవి పీఠాధిపతి ఇంద్రగంటి గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇంటికే వెళ్ళి డెలివరీ చేసేటట్టు 5వ తారీఖు లోపే ప్రతి రేషన్ షాప్ నుంచి ఆ కార్యక్రమం ప్రారంభిస్తాం. మన కాకినాడ జిల్లాలోనే దాదాపు 71,000 మంది దానికి అర్హతగా మేము గుర్తించాం. రాష్ట్ర వ్యాప్తంగా 15,60,000 మందిని ఇంటింటికి వెళ్ళి మేము డోర్ డెలివరీ చేస్తాం. ఇప్పటికీ 10:30 సుమారు ఈ సమయంలో కూడా ఈ 29,796 షాపులు కాను 24,795 షాపులు ఆల్రెడీ ఉదయం నుంచి రేషన్ పంపిణీ చేస్తూ ఉన్నారు. ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం. మన రాష్ట్రంలో ఉన్న జనాభాలో 4,42,00,000 మందికి మేము రేషన్ సరఫరా చేసేటట్టు ఏర్పాటు చేశాం. అదే కాదు, అదనంగా 10% కూడా ప్రతి షాప్కి ఎక్కువగా ఇచ్చాం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అవలంబించబోయే కొత్త పాలసీని మన రాష్ట్రంలో ముందే మనం ప్రవేశపెట్టి ఎక్కడైనా సరే, ఏ షాప్లో అయినా సరే ఎవరైనా రేషన్ కార్డుదారులు వారి సరుకును తీసుకోవచ్చు. దాన్ని పోర్టబిలిటీ అంటాం. నేషన్ వైడ్ పోర్టబిలిటీ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. కాబట్టి ముందుగానే మనం మన రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా ముందుకు తీసుకొచ్చాం. ఎంతో గర్వకారంగా భావిస్తున్నాను నేను. మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో పిఠాపురంలో ఈ రోజున ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం ఒక గొప్ప అదృష్టంగా భావించడమే కాకుండా మా నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా ప్రతి షాప్లో కూడా ప్రతి గౌరవ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, మంత్రులు అందరినీ కూడా ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశించారు. ఈ రోజున కనీసం 3 రేషన్ షాపులు ప్రారంభించమని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గంలో కూడా పారదర్శకంగా, నిజాయితీగా ప్రతి కుటుంబానికి, ప్రతి డీలర్ కూడా ఆదర్శవంతంగా నిలబడేటట్టు మేము తీర్చిదిద్దాం. టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నాం. గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక కొత్త యాప్ డిజైన్ చేశాం. ఆ యాప్ ద్వారా ఎప్పటికప్పుడు నమోదు చేసుకుంటూ ప్రతి గంట కూడా మాకు పెన్షన్లు ఏ విధంగా మేము ప్రతిరోజు సమాచారం అందిస్తున్నామో అదేవిధంగా రేషన్ సరుకులు కూడా ఎన్ని షాపుల్లో ఎంతమందికి అందిందో, ఏ గంటకి ఎంతమందికి అందిందో దానిపైన కూడా మేము ఖచ్చితంగా సమాచారం మేము తెచ్చుకుంటున్నాం ఈ టెక్నాలజీ ద్వారా. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మేము మరింత మార్పులు తీసుకొస్తాం. సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం. వచ్చిన వినియోగదారులకి సౌకర్యాలు కల్పిస్తాం. ఈ షాపుల ప్రాంతంలో పారిశుభ్రత గురించి అక్కడ ఉన్న డీలర్లకి ఈ వ్యవస్థ పైన వాళ్ళకి పూర్తి అవగాహన వచ్చేటట్టు, ఎవరైనా ఇబ్బంది పడితే అక్కడే మేము పోస్టర్ పెట్టి జాయింట్ కలెక్టర్ గారి నంబరు, మా డిఎస్ఓ నంబరు, తహసీల్దార్ నంబరు, ఆ షాపు డీలర్ పేరు కూడా, ఆయన ఫోటో, ఆయన నంబర్ కూడా అక్కడ చాలా ప్రముఖంగా ప్రచురించి ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా దాంట్లో పెట్టమన్నాం. ఇదే కాదు, అక్కడ ఒక క్యూఆర్ కోడ్ కూడా పెట్టాం. ఆ క్యూఆర్ కోడ్లో ఎవరైనా సరే వాళ్ళ ఫోన్లో స్కాన్ చేసి వాళ్ళకి సమస్య ఉందని వాళ్ళు చెప్తే డైరెక్ట్గా మా కమిషనర్ గారి దగ్గరికి ఆ ఇన్ఫర్మేషన్ వస్తుంది. కేంద్ర కార్యాలయం నుంచి మేము పర్యవేక్షించి ఎప్పటికప్పుడు తూకం విషయంలో కానివ్వండి, ఎక్కడైనా ఏమైనా నాణ్యత విషయంలో కానివ్వండి, క్వాలిటీ లోపాలు ఏమైనా ఉన్నా సక్రమంగా సరైన సమయానికి వాళ్ళు తెరవకపోతే మేము చర్యలు తీసుకుంటాం. ఈ 65 సంవత్సరాలు నిండిన వృద్ధులకు, దివ్యాంగులకు సపరేట్ వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశాం. డీలర్లు ఖచ్చితంగా అక్కడ వెళ్ళగానే, వాళ్ళ ఇంటికి వెళ్ళగానే ఒక ఫోటో తీసుకుని మా కేంద్ర కార్యాలయానికి పంపిణీ చేస్తామని చెప్పి వాళ్ళు పంపించాలి. ఈ విధంగా మానిటర్ చేసుకుంటూ ఒక అద్భుతమైన కార్యక్రమానికి మరొకసారి శ్రీకారం చుట్టాం. గతంలో జరిగిన నష్టాన్ని మా కూటమి ప్రభుత్వం ఒక మంచి పరిపాలనతో ఒక మార్పు తీసుకురావాలని సంవత్సరం లోపే మేము చేసిన కార్యక్రమం.
ఇన్ఫ్యాక్ట్ ఈ రోజు మీరు గత సంవత్సరం మీరు గుర్తుపెట్టుకుంటే ఈ రోజున ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి. ఎగ్జిట్ పోల్స్లో చాలా క్లియర్గా ఒక మార్పు రాబోతోంది, మన రాష్ట్రంలో మంచి ప్రభుత్వం రాబోతుందని పత్రికలందరూ కూడా ఆ రోజు ప్రచురించారు, చూపించారు. ఆ విధంగానే మా పరిపాలన కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా ప్రతి కార్యక్రమం సంక్షేమం కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, ప్రజలకు అంకిత భావంతో చేసుకుంటూ ముందుకెళ్తాం. అధికార యంత్రాంగం కూడా చాలా సహకరించారు ఈ కార్యక్రమాన్ని ముందు. ఈ నెల 4వ తేదీన నిర్వహిస్తున్న వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలి అని మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజు పిలుపునిచ్చారు. కాకినాడ నగరంలోని వెంకట్ నగర్ లో గల మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నివాసంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న వెన్నుపోటు దినం కార్యక్రమంకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం జరిగింది. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజాతో పాటు కాకినాడ పార్లమెంటు పరిశీలకులు దాట్ల సూర్యనారాయణరాజు, మాజీ మంత్రులు కుర్సాల కన్నబాబు, తోట నరసింహం, మాజీ ఎంపీ వంగ గీత, పిఎస్సి సభ్యులు ముద్రగడ్డ పద్మనాభంలు పాల్గొని వెన్నుపోటు దినం పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తి కావస్తున్నా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పడవడంతో జూన్ 4వ తేదీన వెన్నుపోటు దినం కార్యక్రమంగా నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షులు సుంకర శివప్రసన్న సాగర్, అధికార ప్రతినిధులు సుంకర విద్యాసాగర్, రాష్ట్ర నాయకురాలు రాగిరెడ్డి చంద్రకళా దీప్తి, తోట రంజీ, చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. గట్టిగా చేయాలని, ఈ కార్యక్రమం చాలా గట్టిగా చేయాలని, తీవ్రంగా చేయాలని, ఎందుకంటే ఈ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు తెలుగుదేశం పార్టీ వచ్చిన ఈ సంవత్సరంలో 390 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితేనే, నాయకులైతేనే హత్యకు గురయ్యారు. అదే విధంగా మహిళలు, మరి విజనరీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో భారతదేశం మొత్తం మీద అట్టడుగు నుంచి 2వ స్థానంలో ఉంది మహిళా వేధింపుల విషయంలోని. మరి పెద్ద పెద్ద మాటలు చెప్పిన నాయకులు మరి ఏం చేస్తున్నారో ఈరోజు ఎవరు మహిళల విషయంలో ఎవరు ఒక్కొక్కరు కూడా మాట్లాడిన పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రజలకు జరిగిన దగా మీద, మోసం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలతో పాటు ప్రజల పక్షాన 4వ తారీఖు పోరాటం విజయవంతం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నిరుపేద కాపుకు విద్యా ఉద్యోగాల్లో 5% రిజర్వేషన్ కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేయాలని జై కాపు సేన రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు బిఎస్ఎస్ ప్రకాశం చిన్నబాబు, రాష్ట్ర అధ్యక్షులు బెల్లంకొండ వెంకన్నబాబు డిమాండ్ చేశారు. కాకినాడ సాలిపేటలో గల వెంకీ రెసిడెన్సీలో జైకాపు సేన జిల్లా కార్యవర్గ సమావేశం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు బసవ ప్రసాద్ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో కాపు సంఘం నాయకులు బసవ ప్రభాకర్ రావు ముఖ్య అతిథిగాను, వ్యవస్థాపక అధ్యక్షులు చిన్నబాబు విశిష్ట అతిథిగాను, రాష్ట్ర అధ్యక్షులు బెల్లంకొండ వెంకన్నబాబు గౌరవ అతిథులుగాను పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమావేశంలో పాల్గొన్న కాపు నాయకులను పట్టుకండువాలు వేసి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బసవ ప్రభాకర్ రావును కాపు సంఘం నాయకులు సాలువా కప్పి జ్ఞాపకను బహుకరించి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కన్వీనర్ చిన్నబాబు మాట్లాడుతూ డిఎస్సిలో కాపుకు 5% కల్పించాలని కోరారు. కార్యదర్శి వెంకన్నబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో కాపు కమ్యూనిటీ హాల్స్ ను నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గళ్ల రామాంజనేయులు, కురసాని నాగబాబు, తిక్క శేషబాబు, పొలిశెట్టి బాబులు, గోపిశెట్టి నాగరాజు, గుగ్గులపు విజయలక్ష్మి, తిక్క సరస్వతి, కంకిపేట గోపాలకృష్ణ, బసవ శ్రీనివాసరావు, సుత్తి శ్రీనివాసరావు, మెడిద శంకరం కాపు సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈవేళ మీరు కాపు కార్పొరేషన్ పెట్టి కాపు కార్పొరేషన్లో లోన్స్ ఇస్తూ ఉన్నారు. అవి మా యొక్క ఆలోచన ఒకటే, అది మీరు వినపంగా భావిస్తారో ఏ రకంగా భావిస్తారో మా కోరిక నెరవేర్చాలి. కారణం ఏంటంటే ఈ కాపు కార్పొరేషన్కి ఒక అధ్యక్షుడు, తదుపరి కమిటీ ఉన్నారు, డైరెక్టర్లు ఉన్నారు. మీరు ఇచ్చే ప్రతి లోను కూడా ఈ కమిటీ ద్వారా ఇవ్వండి. అలా ఇచ్చిన రోజున ఏమవుతుందంటే గ్రామాల్లో ఉన్నటువంటి ఈ పేద నిరుద్యోగ యువతకు నేరుగా వాళ్ళకి వెళ్తాయి. అంతేగాని మీరు ప్రజాప్రతినిధుల ద్వారా ఇస్తే వారి అనువులకి వెళ్తాయి తప్ప ఈ సామాన్యులకు అందుబాటులోకి రావు. అంచేత మీరు కంపల్సరిగా డైరెక్టర్లు నియమించి ఈ కాపు కార్పొరేషన్లో వాళ్ళ ద్వారాగా ఇస్తారని ఆశిస్తున్నాం. తదుపరి మీరు ఎవరికైతే లబ్ధిదారుని ఎన్నుకుంటారో ఆ లబ్ధిదారుడికి వ్యాపారాల్లో కానీ ఇటు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో కానీ మీరు శిక్షణ ఇప్పించకపోతే ఈ మీరు ఇచ్చే లోన్లు దుర్వినియోగం అవుతాయి తప్ప ఉపయోగపడవు. అయితే
మీరు ఎవరికైతే లోన్ ఇస్తారో వాళ్ళకి కంపల్సరిగా శిక్షణ ఇచ్చి వాళ్ళని అభివృద్ధిలోకి తీసుకురావాలని కోరుకుంటున్నాం. అలాగే గ్రామాల్లో నియోజకవర్గానికి కంపల్సరిగా ఒక కమ్యూనిటీ హాల్ కట్టాలి. కారణం ఏంటంటే ఈవేళ బిలో పార్టీలో ఉన్నటువంటి కాపులు పెళ్లిళ్ళు చేసుకోవాలంటే పెద్ద పెద్ద కళ్యాణ మండపాలు ఉన్నాయి తప్ప చిన్న చిన్న కళ్యాణ మండపాలు అందుబాటులో లేవు. వాళ్ళు దానికి సరిపోరు. కాబట్టి నియోజకవర్గంలో ప్రతి నియోజకవర్గంలోనూ కాపు కమ్యూనిటీ హాల్ అని చెప్పి ఒక కమ్యూనిటీ హాల్ కడితే ఈ పేద బిక్కి జనం అందరూ కూడా అక్కడే పెళ్లిళ్ళు చేసుకుని ఆనందంగా ఉంటారని ఆశిస్తూ మాకు అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ పత్రికా ప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే 1-2 సార్లు మీ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే అట్లీస్ట్ కాపు అన్న ఒక దానికి నిరసన అన్న దానికి ఒక అమూల్యమైన పదంగా మేము భావిస్తున్నాము. ప్రతి కమ్యూనిటీలో ప్రతిదీ కూడా పారిశ్రామికంగా వ్యాపారపరంగా అందరూ కూడా ఉన్నారు. కానీ కాపు వ్యాపారపర రీత్యాల్లో చాలా వెనుకబడి ఉన్నారు. దానికి కారణం ఏంటన్నది మన అందరికీ తెలుసు. అలాగే ఒక ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీ తరఫున కాపులకి ఒక యూనిటీ తీసుకొచ్చి దాంట్లో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీని ఏర్పరిచి కాపు యువతను చైతన్యపరచాలని మేము డిమాండ్ చేస్తున్నాము, అడుగుతున్నాము ప్రభుత్వాన్ని. ఇంకా చాలా ఉన్నాయి చేయవలసింది. ప్రస్తుతానికి ఏంటంటే ఒక నిరుద్యోగం అన్నది చాలా ఎక్కువగా ఉంది కాపు యువతలో. పక్క రాష్ట్రాలకు వెళ్ళి జీవనం చేసే స్థితిలో మన యువత ఉంది. అందరికీ కూడా ప్రభుత్వం మాకు అందరికీ సపోర్ట్ చేసి మా ఒక కాపు యువతను ముందుకు తీసుకురావాలని ఈ సభాముఖానికి కోరుకుంటున్నాను. అప్పుడు మేము ఎన్నో కార్యక్రమాలు కూడా చెప్పినాం. 9 ఇప్పుడు కూడా మానలేదు. అదేవిధంగా ఆయన తర్వాత ఉమ్మరెడ్డి వీరభద్రరావు వచ్చి ఆయన వచ్చిన తర్వాత ఆయన కూడా ప్రెసిడెంట్ అయిన తర్వాత నేనే మళ్ళా నన్ను ప్రధాన కార్యదర్శిగా ఉండాలని నన్ను కోరిన ద్వారా నేను మళ్ళీ ప్రధాన కార్యదర్శిగా చేయడం జరిగింది. అదేవిధంగా ఆయన టైంలో ఏదో ఒక మెమోరాండాలు ఇచ్చాం రాజశేఖర రెడ్డి గారికి, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి, ఎవరు ముఖ్యమంత్రి అయితే వాళ్ళందరికీ కూడా గత వైసీపీ ప్రభుత్వంలో ప్రభుత్వ ప్రజా పంపిణీ వ్యవస్థను సర్వనాశనం చేశారని నేడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజా పంపిణీ వ్యవస్థను గాడిలోకి తీసుకొచ్చి ప్రజలకు నాణ్యమైన నిత్యావసర సరుకులు రేషన్ దుకాణాల ద్వారా అందజేస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ అన్నారు. పిఠాపురం పట్టణంలో ప్రభుత్వ దుకాణాల ద్వారా నిత్యావసర సరుకులకు ప్రజలకు అందజేసి కార్యక్రమం ప్రారంభోత్సవంలో పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్తో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. ఇదివరకు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మొబైల్ వ్యాన్స్ పెట్టి ఈ రాష్ట్రానికి వేల కోట్లు నష్టం జరిగింది. అదేవిధంగా వ్యాన్లు వీధి చివరికి రావడం తప్పితే ఎవరికి కూడా డోర్ డెలివరీ ఇవ్వలేదు. ఇప్పుడు పెట్టిన టైమింగ్స్లో పేదవాడు కూలి పనికి పాడవకుండా ఇబ్బంది కలగకుండా 8 నుంచి 12, అదేవిధంగా సాయంత్రం 4 గంటలకు స్టార్ట్ చేయడం వల్ల వ్యవసాయ పనులు కానీ కూలి పనులు కానీ చూసుకుని రేషన్ తీసుకునే విధంగా ఇవ్వడం జరిగింది. పగడ్బందీగా క్యూఆర్ కోడ్ అన్నీ ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా మోసం జరగకుండా అదేవిధంగా రేషన్ ఎక్కడ కావాలితే అక్కడ తీసుకునే సదుపాయం కూడా కల్పించడం జరిగింది. ఇదంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క పారదర్శకత, ఆయన యొక్క ఆలోచన, టెక్నాలజీ మీద ఉన్న అవగాహనతో దీనికి ఒక సెపరేట్గా ఒక యాప్ కూడా రేషన్ షాప్స్ పెట్టి డెలివరీస్ ఎంత అవుతుంది, రోజుకి ఎంత రేషన్ తీసుకుంటున్నారు, ఎంత తీసుకోవట్లేదు అన్నది మెయిన్ సెంట్రల్ ఆఫీస్కి ఎప్పటికప్పుడు రిపోర్ట్ ఉంటుంది. ఎక్కడ స్కామ్ జరిగినా సరే వెంటనే యాక్షన్ ఉంటుంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇది వరకు వ్యవస్థ పేదవాడికి రేషన్ అందింది కాదు, పేదవాడి రేషన్ అలా కూడా పోర్టులకు వెళ్ళి బయటికి ట్రాన్స్పోర్ట్ అయిపోయి ఆ వ్యవస్థనంతా కాదు కంట్రోల్లో పెట్టి కొత్తగా ఈ కార్యక్రమం చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం
ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్ దుర్గగుడి వెనుక 2వ వీధి రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట రమామహల్ వెనుక రోడ్ ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తలకు స్వాగతం. యోగాతో మానసిక ఉల్లాసంతో పాటు ఉత్తేజం కలుగుతుందని రెడ్ క్రాస్ సంస్థ రాష్ట్ర అధ్యక్షులు వైడి రామారావు పేర్కొన్నారు. కాకినాడ రాజా ట్యాంక్ ఆవరణలో జిల్లా రెడ్ క్రాస్ యోగా కేంద్రంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సమాచార పౌర సంబంధిత శాఖ జిల్లా విభాగ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు నిర్వహించిన యోగా శిక్షణ శిబిరాన్ని రెడ్ క్రాస్ సంస్థ రాష్ట్ర అధ్యక్షులు వైడి రామారావు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సమాచార శాఖ డిప్యూటీ డైరెక్టర్ నాగార్జున, ఆయుష్ యోగా గురువు రామపల్లవి, పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు. మంచి ప్రకృతి వాతావరణంలో ఏర్పాటు చేసినటువంటి యోగా కేంద్రము. ఈ యోగా కేంద్రంలో ఈ సంవత్సరం ప్రత్యేకంగా యోగా దినోత్సవానికి ఉన్న ప్రాముఖ్యతని దృష్టిలో పెట్టుకుని పాత్రికేయ మిత్రులందరికీ కూడా ఒక మంచి యోగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని సంస్థ అధ్యక్షులు కలెక్టర్ గారు నిర్ణయించి మన సమాచార పౌర సంబంధాల శాఖ డిప్యూటీ డైరెక్టర్ గారు, అట్లాగే డిపిఆర్ఓ గారు, జర్నలిస్ట్ మిత్రులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని యోగా నేర్చుకోవడం, యోగాని అభ్యసించడం, వారికి రెడ్ క్రాస్ యోగా కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. మన దినసరిలో యోగా చేయడం అనేది ఒక భాగంగా చేసుకుంటే మంచి ఆరోగ్యము ఉంటుంది. అట్లాగే చాలా ఉత్సాహంగా, అంటే మనం చేసే వృత్తిలో ఆ రోజంతా కూడా చక్కగా పనిచేయడానికి అది ఎంతగానో తోడ్పడుతుంది. ఈ యొక్క సందర్భాన్ని పురస్కరించుకుని ఈ యొక్క అవకాశాన్ని తీసుకున్న జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ ఈ యోగాని వారి దినసరి చర్యలో భాగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. దినోత్సవం సందర్భంగా మన జిల్లా కలెక్టర్ గారు మన మీడియా మిత్రులందరికీ కూడా యోగా క్లాసులు నిర్వహించాలని ఆదేశించడం వెంటనే మన రెడ్ క్రాస్ చైర్మన్ గారిని నేను ప్రొసీడ్ అవ్వడం జరిగింది. సార్, ఇలా మన మీడియా మిత్రులకి యోగా క్లాసులు ఒక 10 days పెట్టాలని అనుకుంటున్నాం సార్ అంటే, తప్పకుండానండి, అక్కడ ఉంది అన్ని ఏర్పాట్లు మేము చేస్తాము, మన వాళ్ళందరినీ మీరు తీసుకురండి అని సారు ప్రోత్సహించారు. ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు. అంటే మన మీడియా మిత్రులకి ఎందుకు ప్రత్యేకంగా పెట్టామంటే, మన మీడియా వృత్తిలో ఎన్నో ఒత్తిళ్ళు ఉంటాయి. ఆ ఒత్తిళ్ళని యోగా ద్వారా తగ్గించుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ యోగా క్లాసులు ఏర్పాటు చేసాము. మీడియా మిత్రులు ఈ వారం రోజులు కూడా ఈ యోగా క్లాసులకు అటెండ్ అయ్యి వారి యొక్క యోగాలో వారు భాగస్వాములు అయ్యినందుకు వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. రైతే రాష్ట్రానికి వెన్నుముక అని రైతు సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలిపారు. పిఠాపురం వ్యవసాయ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గా తెలుగుదేశం పార్టీకి చెందిన గాది రాజ్బాబు, డైరెక్టర్లుగా కందా శేషగిరి, నూతాటి ప్రకాష్, కొల్లు బాబురావు, నరాల అరుణకుమారి నియమితులయ్యారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ నేతృత్వంలో పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి భారీ ర్యాలీగా పిఠాపురం వ్యవసాయ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గా తెలుగుదేశం పార్టీకి చెందిన గాది రాజ్బాబు, డైరెక్టర్లుగా కందా శేషగిరి, నూతాటి ప్రకాష్, కొల్లు బాబురావు, నరాల అరుణకుమారి నియమితులయ్యారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ నేతృత్వంలో పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి భారీ ర్యాలీగా పిఠాపురం వ్యవసాయ మార్కెట్ యార్డ్ కార్యాలయం వరకు బయలుదేరి వెళ్లారు. పిఠాపురం మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గా, డైరెక్టర్లుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పిఠాపురం పట్టణం కోటగుమ్మం సెంటర్ మీదుగా ఉప్పాడ సెంటర్ బైపాస్ రోడ్డు వరకు ఈ భారీ ర్యాలీ కొనసాగింది. దారి పొడవునా జై చంద్రబాబు, జై లోకేష్, జై వర్మ నినాదాలతో మారుమోగింది. ఈ భారీ ర్యాలీలో భారీ ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. ఆధ్వర్యంలో ఈరోజు మరి మినిస్టర్ మనోహర్ గారి ఆధ్వర్యంలో, తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మార్కెట్ ప్రమాణ స్వీకారం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ నుంచి గాది రాజబాబు వైస్ చైర్మన్ మార్కెట్ యార్డ్గా నిర్మించారు. దాంట్లో భాగంగానే వేళ కార్యకర్తలందరూ కూడా ర్యాలీగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. రైతే ధ్యేయంగా చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు. రైతు గిట్టుబాటు ధర, రైతు ధాన్యం గిడ్డంగిల్లో పెట్టుకోవడానికి మార్కెట్ యార్డ్లో పెట్టుకుని ఫెసిలిటీ, అదే
అదేవిధంగా రైతుకు సకాలంలో విత్తనాలు ఇవన్నీ కార్యక్రమాలు కూడా రైతుజేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చంద్రబాబు నాయకత్వంలో తెలియజేస్తారు. గత 30 సంవత్సరాలుగా క్రియాశీలక రాజకీయాల్లో ఉంటూ శాసనసభ్యుడిగా ఉన్న ఇప్పటి వరకు ఇంత వరవడితో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందించిన దాఖలాలు గతంలో లేవని రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ స్పష్టం చేశారు. కాకినాడ గొడారిగుంటలో గల రూరల్ ఎమ్మెల్యే నానాజీ నివాసం వద్ద సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో భాగంగా రూరల్ ఎమ్మెల్యే 10 మంది లబ్ధిదారులకు సుమారు 11 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చెక్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నానాజీ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తిమ్మాపురం గ్రామ జనసేన పార్టీ గౌరవ అధ్యక్షులు మాధవరపు తాతాజీ, రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీలు సాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. తప్ప ముఖ్యమంత్రి ఆఫీస్ ఒక నిమిషం కూడా కాకుండా అందులో భాగంగా ఇవాళ 9 చెక్కులు ఒక ఎల్ఓసి 3 లక్షలు ఇచ్చాం. అది కాక 9 చెక్కులు 8,05,793 ఇవాళ ఇస్తా ఉన్నాం. ఇంకా 26 చెక్కులు సుమారు 10 చెక్కులు రెడీగా ఉన్నాయి. అవి కూడా 2-3 రోజుల్లో అందరూ ఉన్నాయి. అంటే ఆరోగ్యానికి ఇస్తున్నటువంటి ప్రిఫరెన్స్ నోటితో చెప్పడం కాకుండా చేతల్లో ముఖ్యమంత్రి గారు అయితేనండి, పవన్ కళ్యాణ్ గారు అయితేనండి, ఇద్దరు చేస్తున్న విధానానికి అయితే మటుకు నేను ఎప్పుడూ 30 సంవత్సరాలుగా క్రియాశీలక రాజకీయాల్లో ఎమ్మెల్యేగా ఫస్ట్ టైం అయితే వచ్చి, కానీ క్రియాశీలక రాజకీయాల్లో నేను ఎప్పుడు ఈ వరవడి ఎప్పుడు చూడలేదు. ఈ కొత్తదనం ఏంటంటే ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి ముందుకెళ్ళే విధానం, ప్రజల ఆరోగ్యం పట్ల వెళ్ళే విధానం చూడండి. అలాగే ఇవాళ నాదెండ్ల మనోహర్ గారు వచ్చారు. వాళ్ళు పిఠాపురం కాకినాడ రూరల్లో కొత్త విధానం, అంటే కొత్త విధానం కాదు, అది పాత విధానమే. దాన్ని తీసేసి ఏదో 1,000 రూపాయలు పెట్టి నెలకి మధ్యాహ్నం మధ్యాహ్నం పూట 1-2 గంటలు పెట్టి ఇచ్చావు అన్న పేరుకి గబగబా 1-2 గంటలు తీసుకోకపోతే వాళ్ళకి రేషన్ లేనట్టే. అటువంటి విధానాన్ని స్వస్తి పలికి ఇవాళ 15 రోజులతో, ఇంక్లూడింగ్ ఆదివారాలతో కలిపి 15 రోజులు, అంటే మన దగ్గర మనకు తీరుబడి ఉన్నప్పుడు మనం కూలి పని మధ్యలో మానుకుని రాక్కర్లేదు. రాత్రి 8 గంటల దాకా కూడా ఈ సమయం ఇవ్వడం జరుగుతూ ఉంది. మన ఉద్యోగానికి సెలవు పెట్టి రాక్కర్లేదు. మన జేబులో డబ్బులు ఉన్న రోజే తీసుకొచ్చి ఈ 15 రోజుల్లో ఇన్ని రకాలుగా అవకాశాలు కలిగించి ఇవాళ ఈ షాప్ దుకాణాలు, వేరే షాపులు ఇవాళ స్టార్ట్ చేయబోతా ఉన్నారు. ఇవాళ నుంచి అందులో మన కాకినాడ జిల్లానే ఎంపిక చేసుకోవడం, పిఠాపురంలో ఫస్ట్ షాప్ అయితే సెకండ్ షాప్ ఏమో కాకినాడ రోడ్లో స్టార్ట్ చేయడం అన్నది చాలా ఆనందకరమైన విషయం. కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 హామీలు ఒకదాని తర్వాత ఒకటి అమలు చేసుకుంటూ, ఇవ్వనటువంటి హామీలు అనేక చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. ఇవాళ అది మీకు దాని మీద ఈవేళ ఈ ఒకరోజులో దాని యొక్క ఫలితం కనపడకపోవచ్చు, కానీ రేపు వర్షాకాలం వచ్చిన తర్వాత మనం ఈ వేసినటువంటి ఈ 270-280 రోడ్లు ఏదైతే మనం పూర్తి చేసామో ఆ వీధుల్లో వాళ్ళు తిరుగుతున్నప్పుడు అంతకుముందు తిరిగిన దానికి ఇప్పుడు తిరిగిన దానికి ఖచ్చితంగా తేడా కనపడుతుంది. అలాగే ఇప్పటి నుంచి వరుసగా మనం వెళ్తున్న డెవలప్మెంట్ అడుగునే కనపడుతుంది. చేసుకుంటూ జై జనసేన, జై పవన్ కళ్యాణ్. శ్రీ ఉషా రాజరాజేశ్వరి సమేత శ్రీ బాలలింగేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి వార్షిక దివ్య కళ్యాణోత్సవ మహోత్సవం మే 31వ తేదీ నుండి జూన్ 4వ తేదీ వరకు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాసరావు తెలిపారు. కాకినాడ బాన్గుడి సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ ఉషా రాజరాజేశ్వరి సమేత శ్రీ బాలలింగేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి వార్షిక దివ్య కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. బ్రహ్మశ్రీ యలమంచిల కృష్ణమూర్తి, కిషోర్, భాస్కర్ల సారథ్యంలో గట్టి కుమార్ మంగాదేవి దంపతులు పీటలపై కూర్చొని శ్రీ స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవాన్ని కన్నుల పండుగగా జరిపించారు. వేద పండితుల మంత్రోచ్చారణ నడుమ పీటలపై కూర్చొని కుమార్ మంగాదేవి దంపతులు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. పీటలపై కూర్చున్న దంపతులను ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాసరావు, ఆలయ కమిటీ అధ్యక్షులు కేళంగి శివప్రసాద్ పట్టుసాల్వా కప్పి ఘనంగా సత్కరించారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవాన్ని కన్నులారా తిలకించి పులికించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు హరిప్రసాద్ శర్మ, శ్రీనివాస్ శర్మ పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మరి వారు ఎక్కడి నుంచి వచ్చారని ఆరాధిస్తే గోదావరి జిల్లా నుంచే వెళతారు. కాబట్టి అంత పవిత్రమైనటువంటి పుణ్యప్రదమైనటువంటి ప్రాంతం మన గోదావరి జిల్లా ప్రాంతం.
వేదాంగాలకి పుట్టిల్లు మన యొక్క గోదావరి జిల్లాలు కనుక అటువంటి గాయత్రి మంత్ర జపసిద్ధి వల్ల ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో సకాల వర్షములు పడాలి, పాడి పంటలు చక్కగా ఉండాలని కోరుతూ ఆ స్వామివారి యజ్ఞోపవీతం సమర్పిస్తున్నారు పుణ్య దంపతులు. సామర్లకోట మండలం బోయినపూడి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ జమ్మలమ్మ తల్లి ఆలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం ఘనంగా జరిగింది. గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు అమ్మవారి విగ్రహ ప్రతిష్టను శాస్త్రోక్తంగా జరిపించారు. అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపనను పురస్కరించుకొని భారీ ఎత్తున అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు, మహిళలు, భక్తులు పాల్గొన్నారు. వ్యాధులను నిర్ధారించడానికి, చికిత్స చేయడానికి, నయం చేయడానికి ప్రత్యామ్నాయం వైద్య విధానం నాడీపతి అని నాడీపతి వైద్య నిపుణులు డాక్టర్ చల్లా శ్రీనివాసమూర్తి పేర్కొన్నారు. బోట్ల ఉద్యానవనంలో వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో నాడీపతి వైద్యులు డాక్టర్ పి కృష్ణమరాజు సౌజన్యంతో ఉచితంగా నాడీపతి వైద్య శిబిరం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎటువంటి మందులు వాడకుండా రోగికి చికిత్స చేయడమే నాడీపతి వైద్య విధానమని అన్నారు. రోగి యొక్క కంటి, శరీరం, నాలుక, పంటి, చెవి వంటి శరీరాల్లో వివిధ ప్రదేశాల్లో నాడిని పరీక్షించడం ద్వారా వ్యాధిని నిర్ధారించి నాడి మణికట్టుపై నాడిని గమనించే ప్రాథమిక పద్ధతిని శ్రీనివాసమూర్తి తెలిపారు. అనంతరం వైద్య చికిత్సలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ సంఘం అధ్యక్షులు అడబాల రత్నప్రసాద్, కార్యదర్శి డాక్టర్ దాసరి శ్రీధర్, కె శ్రీరామరాజు, చింతలపల్లి సుబ్బారావు, ప్రసాద్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ వాకింగ్ అంటే ఫిజికల్ హెల్త్కి ప్రిఫర్ చేస్తున్నాం. కొంతమంది డాక్టర్స్ వాకింగ్ చేయమన్నారని చెప్పి ఓవర్గా వాకింగ్ చేస్తున్నారు. నేను అబ్జర్వ్ చేసింది అది కూడా మంచిది కాదు. మన ఏజ్ని బట్టి, సిచ్యువేషన్ బట్టి వాకింగ్ చేయాలి. ఎంత పీరియడ్ చేయాలి, వీక్లీ ఎంత ఉండాలి, తర్వాత మార్నింగ్ పర్టికులర్ టైం ఏది బెస్ట్ టైం ఫర్ వాకింగ్ అన్నీ కూడా మనం చాలా అబ్జర్వ్ చేసి మన ఇండివిజువల్గా మన డాక్టర్స్ మనమే ఏంటంటే మన బాడీలో చేంజెస్ మనమే చెప్పగలం తప్పించి డాక్టర్స్ ఐడెంటిఫై చేయలేరు. అది చేతంటే మనం ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసుకుంటూ ముందుకెళ్తాం. ఇది ప్రతి ఒక్కరూ అబ్జర్వ్ చేసుకుంటూ హ్యాపీగా జీవితం గడపాలని కోరుకుంటున్నాను. ప్రత్యామ్నాయంగా సుమారు 100 థెరపీస్ చేసి, అంటే మెడిసిన్ లేకుండా రోగాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో ఈ వైద్య విధానాన్ని కనుక్కొని ప్రతి ఒక్కరికి మన వైద్యం చేసుకుంటూ నయం చేస్తున్నారు. డాక్టర్ పి కృష్ణరాజు గారు బ్రాంచ్ కాకినాడలో ఉంది, హైదరాబాద్లో కూడా బ్రాంచ్ ఉంది. ఈ 2 బ్రాంచ్లో కూడా ప్రతి అంటే బ్యాక్ పెయిన్, నీ పెయిన్, సర్వైకల్ స్పాండిలైటిస్, వెన్నుపూస సమస్య కానీ ఇలాంటి వ్యాధి అయిన లివర్ ఇష్యూ, కిడ్నీ ఇష్యూ, ఏ ఇష్యూ అయినా సరే దాన్ని మెడిసిన్ లేకుండా ప్రత్యామ్నాయ వైద్యం విధానంలో ట్రీట్మెంట్ చేస్తూ దీన్ని క్యూర్ చేస్తూ సక్సెస్ చేసుకుంటూ ముందుకు పోతున్నారు. ఈ విధానం ఎలా చేస్తారంటే ఒక వ్యాధికి అనుగుణంగా దానికి సంబంధించిన ఆల్టర్నేట్ వైద్య పద్ధతి ద్వారా ట్రీట్మెంట్ చేసి నయం చేస్తున్నారు. కాకినాడ సినిమా రోడ్లో గల సిఎన్సి థియేటర్ ఆవరణలో సూపర్ స్టార్ కృష్ణ అభిమానులు సంఘం నాయకులు పితాని శ్రీనివాస్, కృష్ణవంశీ ఆధ్వర్యంలో ఘనంగా సూపర్ స్టార్ కృష్ణ 82వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా అభిమానులు బాణాసంచా కాల్చి కేకును కట్ చేసి స్వీట్స్ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ సినీ చరిత్రలో సూపర్ స్టార్గా ఎదిగిన ఏకైక హీరో కృష్ణ ఒక్కరేనని, అలాగే తెలుగు చిత్ర పరిశ్రమల్లో ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని, 70mm సినిమా స్కోప్, పూర్తి కలర్ సినిమా, డిటిఎస్ లాంటి కొత్త మార్పులను తన సినిమా ద్వారానే ప్రేక్షకులకు పరిచయం చేశారని, ఎన్నో సాహసోపేతమైన పాత్రలు పోషించారని, అటువంటి హీరోకి అభిమానులుగా ఉండటం అదృష్టమని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం ఇలాగే తమ అభిమాన హీరో సూపర్ స్టార్ కృష్ణ జయంతిని అభిమానులు అందరూ కలిసి జరుపుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపర్ స్టార్ కృష్ణ అభిమానులు బొత్స శేఖర్, దౌర్ల చిట్టిబాబు, బొంతు ప్రసాద్, కొట్ని వీరబాబు, అల్లం శివశంకర్రావు, పినపోతు అమర్నాథ్, పెద్ద సాయి, పెదంశెట్టి రాజు, బండి లక్ష్మీనారాయణ, గబ్బర్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ సూపర్ స్టార్ కృష్ణ గారు 82వ పుట్టినరోజు పురస్కరించుకుని కాకినాడ అభిమానుల తరఫున ఈరోజు కార్యక్రమం చేయడం జరిగింది. సూపర్ స్టార్ అనే ఒక బ్రాండు ఆంధ్రప్రదేశ్లో ఒక చలనచిత్ర పరిశ్రమకే ఒక బ్రాండ్ ఇమేజ్ ఉన్న ఏకైక హీరో అంటే సూపర్ స్టార్ కృష్ణ గారు. ప్రతి ఒక్కరు కూడా హీరో కృష్ణ గారు అని పిలబడే ఏకైక హీరో కృష్ణ గారు. అలాగే కాకినాడ సిటీ నుంచి అందరికి కూడా
అభినందనలు తెలుపుకుంటున్నాం. గారి కోసం చెప్పాలంటే తెలుగు సినీ చరిత్రలోనే ఆయన ఒక చరిత్ర. ఎన్నాళ్ళైనా సరే సూపర్ స్టార్ ఆయనకే చెల్లింది. దాని తర్వాత తదనంతరం మహేష్ బాబు కూడా సూపర్ స్టార్. దానికి పురస్కరించుకొని ఆయన సినిమా పరిశ్రమకి చేసినటువంటి అమోఘమైనటువంటి కలర్ తేవడం కానీ, స్కోప్ తేవడం కానీ, స్టీరియోఫోనిక్ తేవడం కానీ తదితర ఎన్నో సేవలు అందించారు ఆయన. కాబట్టి మా కృష్ణ గారి అభిమానులు మీవే కాక చాలామంది ఆయన అభిమానులు ఇంకా రావాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందరి మనసుల్లో ఎలిగిన ఏకైక సూపర్ స్టార్ మా కృష్ణ గారు. ఆయన జన్మదిన సందర్భంగా మీ అందరూ ఎంతో సంతోషంగా ఈ యొక్క జన్మదిన వేడుకలు జరుపుకుంటూ మీ అభిమానులందరికీ మా శుభాకాంక్షలు ఫ్యాన్స్ తరపున తెలియజేస్తున్నాం. ఓకే, చెప్పండి. అందరికీ నమస్కారం. మన కాకినాడ సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకి ఈ కృష్ణ గారి జన్మదిన కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు చెప్తూ ఇదే శుభాకాంక్షలు, ఇదే పుట్టినరోజు సందర్భాలు ఎన్నో చేసుకోవాలని, మరి ఫ్యూచర్లో గతంలో కూడా కృష్ణ మహేష్ బాబు అభిమానులు అంటే ఈ ప్రపంచానికే తెలిసేలాగా అందరూ కూడా దీనికి సమర్థించాలని కోరుతున్నాం. కాకినాడ నగరపాలక సంస్థలో కమ్యూనిటీ ఆర్గనైజర్ గా సిహెచ్ ధనలక్ష్మి అందించిన సేవలు ఎనలేనివని కాకినాడ కార్పొరేషన్ అదనపు కమిషనర్ కెటి సుధాకర్ పేర్కొన్నారు. కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయంలో సమావేశంలో టీపీఆర్ఓ శైలజ అధ్యక్షతన కమిటీ ఆర్గనైజేషన్ సిహెచ్ ధనలక్ష్మి పదవి విరమణ సభ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అదనపు కమిషనర్ టీకే సుధాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కమ్యూనిటీ ఆర్గనైజేషన్ గా ధనలక్ష్మి అందించిన సేవలు ఎనలేని అని ఆయన అన్నారు. నిబద్ధతతో క్రమశిక్షణతో ఆమె అందించిన సేవలు అభినందనీయమని అన్నారు. టీపీఆర్ఓ శైలజ మాట్లాడుతూ కమ్యూనిటీ ఆర్గనైజేషన్ సిహెచ్ ధనలక్ష్మి తన విధి నిర్వహణలో అందించిన సేవలు ఇతరులకు ఆదర్శంగా నిలిచాయని అన్నారు. కుటుంబాన్ని, ఉద్యోగ కర్తవ్యాన్ని రెండూ సక్రమంగా నిర్వహించి ఆవిడ జీవితంలో విజయం సాధించారని, ఆమె అందించిన సేవలను టీఆర్ఎస్ శైలజ కొనియాడారు. అనంతరం పదవి విరమణ చేసిన కమ్యూనిటీ ఆర్గనైజేషన్ సిహెచ్ ధనలక్ష్మిని అదనపు కమిషనర్ సుధాకర్ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సిఓలు, ఆర్పీలు, సిఎంఎంలు, సూపరింటెండెంట్ సతీష్, సంబంధిత వార్డు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. డెడికేషన్ అనేది ఉండాలి, అదేవిధంగా డిసిప్లిన్ అనేది ఉండాలనేది కూడా ఆమె నుంచి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ రోజున ధనలక్ష్మి గారు అలా చేశారు, ఇలా చేశారు అనేది మనం చెప్పుకోవడమే కాదు, ఆమె ఏ విధంగా మాదిరిగా మనకు ముందుగా మన ముందు ఇవన్నీ చేశారో ఆ రీతిగా మనం అలవర్చుకునే విధంగా మన ఆర్పీలు కానీ, తర్వాత మిగతా శ్రీవారు కానీ ఆమె పందాలో మనం వెళ్తే ఈ విధంగా ఇప్పుడు ఈ రోజు మనం చూసాం, అసలు మాట్లాడను అనేవాళ్ళు ఎవరు లేరు. ఇంకా మనం అవకాశం ఇస్తే అందరూ మాట్లాడటానికి ఉన్నారు. మన సమయభావం వల్ల కొంతమందిని ఆపారు. కాబట్టి ఇది ఎలా వస్తుందంటే, ఆమె మీద ఉన్న అభిమానం ఎలా వస్తుందంటే, ఆమె ఎంత కష్టపడి పనిచేసింది, ఎంత డెడికేటెడ్ గా పనిచేసింది, ఎంత డిసిప్లిన్ గా పనిచేసింది అనేది మీ అందరి ద్వారా అక్కడ మనకు ప్రొజెక్ట్ అవుతాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రేషన్ మాఫియాకు అడ్డుకట్ట వేయాలని గతంలో మాదిరిగానే చౌక ధరల దుకాణాల ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు మాజీ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ కర్రి వెంకటరాజ్ తెలిపారు. కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామంలో రేషన్ షాప్ పునఃప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ కర్రి వెంకటరాజు ముఖ్య అతిథిగా పాల్గొని రేషన్ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చట్రాతి సాయిబాబా, చిల్లపల్లి గణపతి, పిల్లి విజయ్ గోపాల్, జవాది వీరబాబు, మొట్లపల్లి నాగేశ్వరరావు, కర్రి దుర్గాప్రసాద్, మామిడాల వీరబాబు, జవాది రాంబాబు, లోడా వెంకటరమణ, చెల్లూరి నూకరాజు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చౌక దుకాణాల షాపులను కూటమి ప్రభుత్వం తిరిగి ప్రారంభించిందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వాసిరెడ్డి ఎస్ దాస్ తెలిపారు. కాకినాడ రూరల్ రమణీయపేటలో 1వ వార్డులో గల రేషన్ షాప్ ఓపెనింగ్ చేసిన నిత్యావసర సరుకులను లబ్ధిదారులకు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి ఎస్ దాస్ అందజేశారు. ఈ సందర్భంగా వాసిరెడ్డి ఎస్ దాస్ మాట్లాడుతూ జూన్ 1 నుండి 15 వరకు ఉదయం 8 గంటల నుండి 12 గంటల వరకు, అలాగే సాయంత్రం 4 గంటల నుండి 8 గంటల వరకు రేషన్ షాపులు తెరిచి ఉంటాయని లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్ కడాలి ఈశ్వరి, 1వ వార్డు మాజీ కార్పొరేటర్ పేరాబత్తుల లోవబాబు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆ వాహనం ఎప్పుడు వస్తుందో తెలియదు, ఏ రోజు వస్తుందో తెలియదు అనే పరిస్థితిలో మరి ఈరోజు అదే పాత పద్ధతినే మళ్ళీ పునరుద్ధరించి వాళ్ళకి పనిలోంచి వచ్చాక కూడా నైట్ 8 గంటల దాకా స్టోర్ తీసి ఉంటుంది. పొద్దున్న 8 నుంచి రాత్రి 8 దాకా కూడా ఉంటుంది, మధ్యలో లంచ్ టైం కాకుండా.
అలా 1 నుంచి 15వ తారీఖు దాకా కూడా ఏ రోజైనా వచ్చి తీసుకోవచ్చు. మరి ఆ వ్యాన్ వచ్చినప్పుడు డబ్బులు ఉండొచ్చు, లేకపోవచ్చు, అది మనిషి ఉండొచ్చు. ఇప్పుడు అలా కాకుండా ఒక ఏమంటారు, ఇది అడ్రస్ పలానా పక్కన పలానా స్టోర్లో బియ్యం ఇస్తారు. అలాగే లేనివాడు దూరంగా ఈ వార్డులో కార్డు ఉన్నవాడు వేరే వార్డులో కార్డు ఉన్నా అక్కడ తీసుకోవచ్చు బియ్యం. దానికి ఏ రకమైన ఇబ్బంది లేదు. ఏదైనా ఉంటే లోకల్గా మాకు చెప్పండి, ఎక్కడైనా బియ్యం మీ సరుకులు తీసుకోవచ్చు అని చెప్పి గైడ్లైన్స్ ప్రభుత్వం ఇచ్చింది జరిగింది. ఎందుకోసం అంటే అద్దెకున్న వాళ్ళు ఈ వార్డు నుంచి 2వ వార్డుకో 3వ వార్డుకి వెళ్తారు. మళ్ళీ ఇక్కడికి రావాలంటే కష్టం కనుక ఆ 3వ వార్డులో కానీ 2వ వార్డులో కానీ తీసుకోవచ్చు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఆయా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి 3 సూత్రాలు పెట్టింది. పెన్షన్ పర్టికులర్గా వృద్ధులకు ఇవ్వాలని, 2 రూపాయలకు బియ్యం ఇవ్వాలని, ఉండడానికి ఇల్లు ఉండాలని, కట్టుకోవడానికి బట్ట ఉండాలని, ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అని ఒక నినాదంతో పెట్టిన దాన్ని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మంత్రివర్గాలు అన్నీ కూడా ఈరోజు ప్రజల కోసం ఆలోచించి పనిచేస్తూ ఉన్నాయి. ఇది మంచి అవకాశాన్ని ప్రజలందరూ అందుబాటులో ఉండాలని నిన్నే పెన్షన్లు ఇచ్చాం. ఇంటికి పట్టుకెళ్ళి 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఇది ప్రజాపాలన అంటే. అంతే తప్ప గతంలోలాగా వ్యాన్లో బియ్యం తెచ్చి కొన్ని వాడి ఉన్నాయని గోడానికి చంద్రశేఖర్ రెడ్డి గోడానికి పట్టుకుపోయే పరిస్థితి కాకుండా ప్రజలకు ఇవ్వడానికే. ప్రజలు కూడా తీసుకోకపోతే నగదు బదిలీ కొంత కూడా ఇస్తానని చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు. ఇది కూడా మీరు ఆలోచించాలి. ఎవరైనా బియ్యం వద్దంటే అది నగదు బదిలీలో మార్చి డబ్బులు ఇచ్చే పరిస్థితి కూడా ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, తప్పకుండా అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తారు. 10వ తరగతిలో అత్యున్నత ఫలితాలు సాధించిన రమణీయపేట గ్రామానికి చెందిన విద్యార్థులను సత్కరించి నగదు బహుమతులు అందించి ప్రోత్సహించడం అభినందనీయమని ఐడిఏ నాయకులు దంతవైద్యులు డాక్టర్ అడ్డాల సత్యనారాయణ పేర్కొన్నారు. రమణీయపేటలో అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో 10వ తరగతి ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ అడ్డాల సత్యనారాయణ మాట్లాడుతూ, ఇటీవలే విడుదలైన 10వ తరగతి ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను విద్యలో మరింత ఉన్నతి సాధించాలనే భావంతో ప్రతి ఏటా నగదు బహుమతి, జ్ఞాపిక అందజేస్తున్న అడబాల రత్నప్రసాద్ సేవా తత్పరతం అభినందనీయమని అన్నారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో కష్టపడి చదువుతూ మంచి ఫలితాలు సాధించాలని డాక్టర్ అడ్డాల తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది పెండెం శ్రీదేవి, రేలంగి బాపిరాజు, ప్రసాద్ నాయుడు, కుమార్ యాదవ్, సత్యనారాయణ చౌదరి తదితరులు పాల్గొన్నారు. జరిగిన 10వ క్లాసు ఉత్తీర్ణత అయిన తెలివి ఉండి ఫైనాన్షియల్గా కొంచెం బ్యాక్వర్డ్ అయిన స్టూడెంట్స్ని గుర్తించి అడబాల రత్నప్రసాద్ గారి సౌజన్యంతో వారందరికీ కూడా ఈవేళ క్యాష్ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఇది గత కొద్ది సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా 10వ క్లాసులో ఉత్తీర్ణం చెందిన పిల్లలకి ఇక్కడ అడబాల ట్రస్ట్ తరఫున ఇవ్వడం జరుగుతుంది. ఈ అడబాల ట్రస్ట్లో విద్య, వైద్య, అలాగే ఆహారం ఇవ్వటం కానీ ఇవన్నీ కూడా ఇక్కడ ప్రతినిత్యం జరుగుతూ ఉంటాయి. 365 డేస్ కార్యక్రమాలు జరుగుతున్న సంస్థ బహుశా ఇదేనేమో. సో వీళ్ళని ఆదర్శంగా తీసుకుని పిల్లల్ని తీసుకుని అందరూ కూడా వాళ్ళ యొక్క చదువుల్లో మరింత సాధన చేసి ఉత్తీర్ణ శాతం పెంచుకోవాలని కోరుకుంటూ ఇటువంటి మంచి కార్యక్రమానికి విసుగులిపిన అడబాల రత్నప్రసాద్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడ నిరంతరం కూడా సేవా కార్యక్రమం జరుగుతున్నందుకు ఇక్కడ ఉన్న ట్రస్ట్ సభ్యులందరినీ కూడా అభినందిస్తూ ధన్యవాదాలు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రేషన్ షాపుల పునర్ప్రారంభించి అర్హులైన పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తుందని తిమ్మాపురం గ్రామ జనసేన పార్టీ గౌరవ అధ్యక్షులు మాదారపు తాతాజీ తెలిపారు. కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామంలో రేషన్ షాపులు 20, 21, 49 షాపులను గ్రామ జనసేన పార్టీ గౌరవ అధ్యక్షులు మాదారపు తాతాజీ రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కాలా లక్ష్మణరావు, తుమ్మల నాని, యేసు, సోమేశ్వరరావు, ఇంద్ర, వీఆర్ఓ నున్నా సత్యనారాయణ, గ్రామ ప్రజలు, కూటమి నాయకులు పాల్గొన్నారు. కాకినాడ నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగంలో టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ గా పనిచేసి పదోన్నతిపై నరసాపురం టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గా మణిపురి వెంకటరమణ బదిలీపై వెళ్తున్నారు. దీంతో కాకినాడ స్మార్ట్ సిటీ కార్యాలయంలో సమావేశం హాల్లో టౌన్ ప్లానింగ్ అధికారులు సిబ్బంది వెంకటరమణను ఘనంగా సన్మానించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ కృష్ణారావు, టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ బాలసుబ్రహ్మణ్యం, టౌన్ ప్లానింగ్ కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రమోషన్ అనేది మన స్థాయి, అది హోదా అంతా తిరుగుతుంది, గొప్పగా ఉంటాం, కాళ్ళు అందుతాం, ఎక్కడ ఉంటాం. కానీ ఇంకో రకం ఉంది కదా, ఫ్యామిలీ. ఇలా ప్రమోషన్ వచ్చింది, శ్రీకోణం అయిపోయింది, ఎలాగైనా వెళ్తారా అని అనగానే ఈ బతిని అంతా నా నిధి నుంచి వెళ్ళిపోతున్నాడని తను ఇలా ఫీల్ అయ్యి మా మిసెస్ సడన్గా కొంచెం ఫీల్ అవ్వడం, ద్రోహపడడం ఏం జరిగింది. లేదమ్మా వెళ్తాం, కంగారు పడదని ఆ విధంగా మళ్ళీ ఇప్పుడు చాలా హ్యాపీగా ఫ్యామిలీ బాగుంది. ప్రమోషన్ అయితే ఎప్పుడన్నా ఏదో మధ్యలో కొంత లాస్ అయి ఉండడం, ఏదో బెనిఫిట్. ఓకే,
అంతే తప్ప చేయలేదు. ఇప్పుడైతే మాత్రం ఇలాగే ఏం జరిగినా మన మంచిగా అనుకునే తత్వం ఉండాలి కదా అని నేను మొదలు ఏదో జరుగుతుంది ఒక్కోసారి బ్యాడ్ జరుగుతుంది. మనం అంతా గుడ్ జరగాలనే ఎక్స్పెక్ట్ చేస్తుంటాం 10 మంది. ఒకసారి నెగిటివ్ కూడా జరుగుతుంది. పాజిటివ్ జరిగితే ఎంతలా యాక్సెప్ట్ చేస్తామో నెగిటివ్ జరిగితే అంత ఈజీగా అంత హ్యాపీగా రిసీవ్ చేసుకుంటేనే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భవిష్యత్తులో మినీ మాల్స్ గా రేషన్ దుకాణాలు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం. రేషన్ దుకాణాలతో పారదర్శకంగా ప్రజా పంపిణీ. సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు వెల్లడి. కాకినాడ జిల్లాలో ప్రశాంతంగా పోలీస్ కానిస్టేబుల్ వ్రాత పరీక్షలు. పరీక్ష కేంద్రాలను సందర్శించిన ఎస్పీ బిందు మాధవ్. అస్తమించిన కాకినాడ ఐడియల్ కళాశాల వ్యవస్థాపకురాలు డాక్టర్ చిరంజీవి కుమారి. సంతాపం తెలిపిన నగర ప్రముఖులు, అభిమానులు. వార్తలు ఇంతటితో సమాప్తం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.